నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్నా. ముందుగా భద్రాద్రిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. వేలాదిగా చేరుకున్న భక్తజనం. వైఎస్ఆర్సీపీ నేత వడ్డపల్లి మృతి, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు. మోడీని అభినందించిన సోనియా, బీజేపీ కార్యాలయానికి లేఖ. అపార్ట్మెంట్లో చిరుత సంచారం, భయభ్రాంతులకు గురైన స్థానికులు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా టీఆర్ఎస్ పనిచేస్తుందని చెప్పారు నిజామాబాద్ ఎంపీ కవిత. టీఆర్ఎస్ గెలుపును అమర వీరులకు అంకితం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం ఏటిక్యాలలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కవిత. సాయిబాబా ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు 11 మంది ఎంపీలను ఇచ్చి దీవించడం జరిగింది. ఈ 11 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి నిధులు తేవడానికి వారి వంతు ప్రయత్నం, వారి వంతు కృషి చేస్తాం. కానీ కేంద్రంలో రాజకీయ పరంగా తటస్థంగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ప్రతి మండల కేంద్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుందాం. పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం. అధైర్యపడవద్దని చెప్పి కార్యకర్తలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాద్రిలో భక్తులు బారులు తీరారు. పవిత్ర గోదావరిలో స్నానం ఆచరించి ఆలయంలో హనుమాన్ దీక్షను విరమిస్తున్నారు భక్తులు. రామ భక్తుడైన ఆంజనేయుడు ఎప్పుడు రాముని అంటుపెట్టుకునే ఉంటాడనేది భక్తుల విశ్వాసం. అందుకే భద్రాద్రి రాముని సన్నిధిలో దీక్ష విరమింపచేసి ప్రత్యేక పూజలతో తరుస్తున్నారు. ముఖ్యమంత్రికి ఉద్దేశించిన బేగంపేట క్యాంప్ ఆఫీస్ ఏం కాబోతుంది? మొత్తం ఇండియాలోని భవనాల్లోకెల్లా ఉత్తమమైన బిల్డింగ్ అన్న పేరు దీనికి ఉంది. అయితే తెలంగాణ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న కేసీఆర్ కేంద్రంలోనే తన క్యాంప్ కార్యాలయం నిర్వహించాలని నిర్ణయించుకోవడంతో ఈ బేగంపేట ఆఫీసును ఏం చేయాలో జేడీ అధికారులకు తోచడం లేదు. విశాలమైన 50 ఏళ్ల చరిత్ర గల ఈ భవనాన్ని తెలంగాణ కల్చరల్ సెంటర్ కమ్ మ్యూజియంగా కొత్త ప్రభుత్వం మార్చవచ్చునని తెరాస వర్గాలు పేర్కొన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా డైలీ తెలిపింది. తెలంగాణ కళాఖండాలు, సంప్రదాయాలు, ఆందోళనలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు తెలియజేసేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు ఈ వర్గాలు వివరించాయి. ఏపీలో 2005 వరకు ముఖ్యమంత్రులకు ఓ అధికారిక నివాసం అంటూ ఉండేది కాదు. అయితే 2004లో వైఎస్ఆర్ భారీ మెజార్టీతో సీఎం అయ్యాకే ఈ సంప్రదాయం ప్రారంభమైంది. అంతకుముందు చంద్రబాబు తన నివాసాన్ని క్యాంప్ ఆఫీస్గా వినియోగించుకున్నారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఏడాది పాటు నివాసం ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి 2005 జనవరి 5న బేగంపేట కార్యాలయంలో ప్రవేశించారు. మొదటి దశలో 94 లక్షలతో 9,000 చదరపు అడుగులలో భవనాన్ని నిర్మించారు. తర్వాత మరో 6 నెలలకు దీనికి 15,000 చదరపు అడుగులను పొడిగించి అప్పటి హుడా అధికారులు సరికొత్త భవనాన్ని నిర్మించారు. అప్పట్లోనే దీన్ని ఆధునీకరణకు దాదాపు 15 కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తు రీత్యానో ఇతర కారణాల వల్లనో ఈ కార్యాలయాన్ని వాడుకోరాదని కేసీఆర్ నిర్ణయించడంతో ఇక దీనిని తెలంగాణ కల్చరల్ సెంటర్ మ్యూజియంగా మార్చవచ్చు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలుపుతూ మోడీకి లేఖ రాసినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం. ఈ మేరకు ఆ లేఖను బీజేపీ నేతలకు పంపినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా ఉన్నారు. విజయవాడలో 2 రోజుల పాటు జరిగే ట్రైనింగ్ క్యాంప్ను ప్రారంభించడానికి వచ్చిన మోహన్ భగత్కు గంగరాజు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన ప్రజలకు గంగరాజు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ రావటం, అలాగే మన అమ్మవారు దర్శనం చేసుకుంటానికి వారు వచ్చారు. నూతక్లో స్కూల్లో ఆర్ఎస్ఎస్ క్యాంపు జరుగుతోంది. 2 వర్గాలకి. వరంగల్లో పోలీసులకు ఘరానా దొంగ పట్టుబడ్డాడు. భారీ దొంగతనాలకు పాల్పడిన నదీం అనే వ్యక్తిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్కు చెందిన నదీం నుండి 25 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి ఆస్తి 11 కోట్ల రూపాయలు. లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. ఢిల్లీ, గజియాబాద్లలో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఖరీదైన హోండా సిటీ కారుతో పాటు 10 కార్లు అతడి సొంతం. ఇంతకీ ఎవరతడు? అతడు మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర ఘరానా దొంగ. ఇతనిపై 200కు పైగా కేసులున్నాయి. ఉత్తరప్రదేశ్ గజియాబాద్కు చెందిన మహమ్మద్ నదీం అలియాస్ నదీర్ అలియాస్ కపిల్ త్యాగి. వరంగల్ అర్బన్ సిసిఎస్ పోలీసులు గురువారం ఈ ఘరానా దొంగను అరెస్టు చేయడంతో ఇతని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇతడి నుంచి సుమారు 25 లక్షల రూపాయల విలువ గల 72 తులాల బంగారం, 1.5 కిలో పైగా వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల చేతికి నదీం ఎలా చిక్కాడు? గత ఏడాది ఏప్రిల్లో హన్మకొండలోని ఓ ప్రభుత్వ అధికారి, ఓ వ్యాపారస్తుడి ఇళ్లలో చోరీలు జరిగాయి. ఆ చోరీలు అప్పట్లో వరంగల్లో తీవ్ర సంచలనం రేకెత్తించాయి. వారి ఇళ్ల తాళాలు పగలకొట్టి బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లాడు. కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగిన వరంగల్ పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా వేలి ముద్రలను సేకరించి హైదరాబాద్లోని ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకి పంపించారు. దేశంలో ఇలాంటి చోరీలకు పాల్పడే నేరగాళ్ల వేలి ముద్రలతో సరిపోల్చగా నదీం వేలి ముద్రలతో అవి సరితూగాయి. దీంతో అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని జిల్లా ఎస్పీ వెంకటేశ్వరరావు నియమించారు. వీరు ఢిల్లీ పోలీసుల సహకారాన్ని కూడా కోరారు. అంతేకాక ఢిల్లీతో పాటు ఫజియాబాద్లో నదీం సంచరించే ప్రాంతంలో ఇన్ఫార్మర్లను నియమించారు. అయితే పలుమార్లు ఇట్టే దొరికినట్టు దొరికి చేజారిపోయాడు. ఆ తర్వాత స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగి మొత్తానికి అతన్ని అరెస్టు చేసి ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం పీటీ వారెంట్ తీసుకుని సిఐ ఆదినారాయణ తన ప్రత్యేక బృందంతో కలిసి వరంగల్కు తీసుకొచ్చారు. దర్యాప్తులో నదీం తన నేరాన్ని అంగీకరించడంతో పాటు ఉత్తరప్రదేశ్ మీరట్కు చెందిన మాస్టర్ యూసుఫ్ ముస్తాక్ భగవాన్జీ అనే కారు డ్రైవర్ చోరీకి సహకరించినట్టు తెలిపాడు. తన వాటా బంగారు, వెండి నగలను తన స్నేహితుడు ఇలియాస్ ఖురేషి వద్ద దాచినట్టు చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు నదీంని అతడి స్నేహితుడి వద్ద తీసుకువెళ్లి దొంగలించిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. మరో విషయం, ఇతగాడి భార్య సహానా సుల్తానా కూడా దొంగేనండోయ్. ఇతడితో పాటు పలు చోరీల్లో ఆమె కూడా పాల్గొందని, ఆమెపైన పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అసలు మీకు శాస్త్రీయ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసి డిటెక్ట్ చేసిన కేసు దిస్ ఇస్ ద నార్మల్గా ఇటువంటి కేసులు డిటెక్ట్ కావు. అంటే మనం సీన్ ఆఫ్ అఫెన్స్లో ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ చేసి ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఫింగర్ ప్రింట్ బ్యూరోకి పంపించి ఏదైతే మనం ఐడెంటిఫై చేస్తున్నామో ఈ ఫింగర్ ప్రింట్ పలానా నేరస్తుని గుర్తించి ఆ నేరస్తుని పట్టుకోగలిగాం. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 150 నుంచి 200 కేసెస్ మన దగ్గర ఉన్నాయి. విశాఖపట్నం చెందిన కేసులు, హైదరాబాద్ సిటీకి సంబంధించి రంగారెడ్డి జిల్లా మరియు సైబరాబాద్ జిల్లాకు సంబంధించి మరిన్ని వార్తలకు వెళ్లే ముందు షార్ట్